శనీశ్వరుడు కర్మ ఫలప్రదాత. పుష్యమి అంటేనే శని దశలోనే పుట్టడం జరుగుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులు, కర్కాటక రాశి, చల్లటి వాతావరణాన్ని కల్పించేది. మీరు ఒక ఏసీ గదిలో చల్లగా ఉండాలన్నా, కారులో ఏసీ వేసుకొని తిరగాలన్నా శనీశ్వరుడి అనుగ్రహం కావాలి. ఆ శనీశ్వరుడి అనుగ్రహం ఉంటేనే, ఆ హీలియం అనే తత్వం ఉంటేనే మనం చల్లగా కూర్చొని గదుల్లో నిద్రపోగలం, చల్లగా కారులో తిరగగలం, ఏసీ గదుల్లో వసతిగా ఉండగలం. అటువంటి తత్వమే శనీశ్వర తత్వం. దాంతోపాటు గురువు కూడా తోడయ్యాడు. ఆ గురువు అనుగ్రహము ఉంటుంది. అందరికీ ఈరోజు అతి ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు, చాలా చక్కటి దినము. ఈరోజు మేధా దక్షిణామూర్తిని పెట్టుకొని ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అనుకుంటే జ్ఞానము, ధనం ఎవరైనా దొంగలించుకోవచ్చు, జ్ఞానము జీవితాంతం ఎవరు దొంగలించలేనిది. అటువంటి జ్ఞానాన్ని ఆయన అర్ధనిమిలిత నేత్రాలతో, కరుణాకటాక్ష వీక్షణంతో అందరినీ అనుగ్రహిస్తాడు. అటువంటి పవిత్రమైన రోజు.